congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఏందిరా నేను ఇక్కడుంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నా? వద్దునందు, ఎవరైనా చూస్తారేమో, నాకు మస్తు భయం వేస్తుంది. వద్దు ప్లీజ్, పోదాంపా. భయమా? ఓ పెద్ద మొగం లెక్క గుడి కాడ తెగ సేగలు చేసినావు, ఇప్పుడు ఏందిరా ఇంత భయపడుతున్నావు? వద్దునందు, నాకెందుకో మస్తు భయం అవుతుంది. భయం లేదు గేం లేదు, గిడి ఎవరు చూడరు, రారా. బాగుందా? భయం పోయిందా? నా గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో. నాకు కూడా. ఇప్పుడు ఏం చేద్దాం? టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకావు. ఏం టెన్షన్ అయిందో, నా కాలు రెక్కలు వణుకుతున్నాయి. ఎవరైనా వస్తే ఎట్లా? ఇక్కడికి ఇవ్వాలి రారు. శివ, డాడీ, ఆ రామిరెడ్డి అంకుల్ మనకి పైసలు ఇవ్వాలి ఇస్తానన్నాడు. ఓకే డాడీ. వెళ్ళి తీసుకురా. ఓకే, నేను పని మీద బయటకు పోతున్నా. ఓకే డాడీ. ఎస్, నా డార్లింగ్కి ఫోన్ చేద్దాం. ఏ షేర్ కపూరి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఏందో చెప్పు. ఏం లేదే, మీ ఇంటికి వస్తున్నా, నిన్ను చూడబుద్ధి అవుతుంది. నీకంత సీన్ లేదు కానీ ఫోన్ పెట్టే. 2 నిమిషాలలో నీ ముందుంటా చూడు. హాయ్ నందు. గట్లనే తప్పకుండా ఆదివారం కలుద్దాం. నమస్తే అంకుల్. ఏం శివ ఇట్లొచ్చినావు? డాడీ పంపించారు అంకుల్. రేపు పైసల కోసం కదా? కూర్చో. అవును అంకుల్. ఇప్పుడే వస్తా. నువ్వేంద్ర ఇక్కడ? థ్యాంక్ యూ. నాయన్ని అడిగినట్టు చెప్పు. వస్తాను. ఈ శివగాడు మన నందుతో చాలా క్లోజ్గా తిరుగుతాడా? నాకేదో అనుమానంగా ఉంది మావా. నోరు మూసుకోరా సన్నాసి. ఇద్దరూ చిన్నప్పటి సంధి ఒకే బడి ఒకే కాలేజీలా కలిసి చదువుకుంటున్నారు. గంత మాత్రం దోస్తానుండదా? లేనిపోని అనుమానాలు నా బిడ్డ మీద కలిగించొద్దు. గా పిల్లగాడు కూడా చాలా మంచోడు, నీలాగా చిచ్చోరగాడు కాదు. అది కాదు మామ, నేను చెప్పేది నువ్వేం చెప్పొద్దు. బయట చాలా పనులున్నాయి, పద. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. చెప్తాను సంగతి. హలో. ఏ ఐటెం పోరడా, ఏందిరా ఫోన్ ఎత్తుతలేవు? అయినా ఏంది సడన్ గా ఇంటికి వచ్చి గట్ల చేసినావు? ఎంత ధైర్యం నీకు? భయం లేదా? వామ్మో, నాకైతే మస్తు భయం వేసింది తెలుసా. కాళ్ళు చేతులు ఆడలే, భయంతో చచ్చిపోయినా. గట్లనా? గట్ల భయపడితే ఎట్లా పిల్ల మరి? అసలే నువ్వు షేర్ కదా, ఆడపులి, భయపడుతుందా ఎక్కడైనా? సర్లే నీ పరాష్కం. డబ్బన మా నాన్నగిట్లా చూసుంటే ఎట్లుండే నీ కథ? ఎట్లుండు? మనిద్దరి పెళ్లి చేసు, అంతే కదా? చేసు చేసు, చింతబరుగుల పెళ్లి. అబ్బా ఏం నవ్వినావే, నా ముంత మామిడి పండు, నా ముద్ద మందారం పువ్వా. సర్లే గాని ఏం చేస్తున్నావు? నీకు దూరంగా ఉండి ఈ ఫోన్లో ఎంత మాట్లాడినా నీ ప్రేమ పొందలేకపోతున్నానే. ఐ మిస్ యూ డియర్. మెల్లిగా మాట్లాడు, అంత గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. వింటే వినని, నాకేమన్నా భయమా? నీకు బుద్ధిగా భయం లేకుండా పోయింది. దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? నా దిమాగ్ ఖరాబ్ చేసిందే నువ్వే. ఏ ఐటెం పోరుడా, నాకు అర్జెంటుగా నిన్ను చూడాలనుందిరా. అయితే రావాలన్నా చెప్పు, క్షణంలో నీ దగ్గర వాలిపోతా.
అంత లేదు కానీ నేను ఒక శుభవార్త చెప్పనా? ఏంది చెప్పు జల్దీ. మేము సిటీ నుంచి సీతారామపురంకి షిఫ్ట్ అయినాం తెలుసా? అబ్బా ఎంత మంచి మాట చెప్పినావే. ఇప్పుడే వస్తున్నా. గంత హుషార్దనం చేయకు గాని నేను చెప్పేది విను. ఈరోజు రామాలయంలో హరికథ చెప్తున్నారు. అక్కడికి రా, కలుద్దాం. ఓకేనా? ఓకే బాయ్. అంకుల్ దీనంతటికి కారణం నువ్వేరా. నానా నానా ప్లీజ్ నానా. దొరికిపోయినాం రా మనం. చెల్లిపోదాం పారా. అరే ఏయ్ నరసింహగౌడ్ బయటికి రా. ఎవర్రా అది? ఏయ్ నరసింహగౌడ్, నీ కొడుకుని అద్దుల్లో పెట్టుకో, లేకపోతే మంచిగుంటది. ఏమైందిరా? నువ్వేనే చెప్పరా. అంకుల్ అది గాడిదన్న కొడక, నీకే పోయే కాలం వచ్చిందిరా. అరే లోపలికి రారా. పొలాలకే ఏండి ఇది నా కడుపున చెడబుట్టింది కదే, ఊళ్ళో తలెత్తుకోకుండా చేసింది. పట్టేలా ఇక్కడికంత గరం కాకుండా ఉండు. చూస్తున్నావేందమ్మా, పిల్లలు లోపల తీసుకుపో అమ్మా. పట్టేలా గరం కాకుండా కూర్చోండి, నా మాట విని కూర్చోండి. నా ఇజ్జత్ మొత్తం బాయే. పటేలా అంత గుస్స కాకుండ్రి, అయింది ఏదో అయింది, జర నిమ్మలంగుండ్రి. ఏం నిమ్మలం కాక మా ఇజ్జత్ మొత్తం పోయినాక అరే ఏమి ఇజ్జత్ పోయింది నాకు ఎరకరేక అడుగుతా. ఇగో వయసులున్న పోరగాలు తెలుసో తెలియకో తప్పు చేసిర్రు. నేనెప్పటి నుంచో మొత్తుకుంటున్నా, మామ నా మాట విన్నాడా? నా బిడ్డ బంగారం అన్నాడు. ఇప్పుడేమైంది? ఊక పిలగాను ఊక. ఏంది ఊకునేది? ఈ సంగతి ఊళ్ళు ఇంకెవరికి తెలియదు. కింతటితోడు గనుక పటేలా ఈ సంగతి దాచిపెట్టుకుంటే నీకు నీ కాందానికి మంచిది. గదే నేను చెప్పేది. అయితే గాజులు తోడుకుని చేతకాని దత్తమల కూర్చోమంటారా కాక మమ్మల? చిన్న పటేలా ఆవేశపడకు, జర తగ్గించు. మీరు ఊకోండి పెద్దయినా. మావా నువ్వు అను, గా శివగారి సంగతి నేను చూసుకుంటా. ఓ మనవడా, ఆ గౌడ్ సాప్ ఏం తక్కువడు కాదు. ఇంకేం చేయమంటావు కాక? చాతగాని దద్దమ్మ లెక్క కూర్చోమంటావా? గట్లని ఎవరన్నారు పటేలా? ఇంకో పాలి మన పిల్ల జోలికి రావద్దని ఆ గౌడ్ షాప్ను పిల్లగాన్ని మందలిద్దాం, అంతే కథం. అయినా గోడితో పోయి దాన్ని గొడ్డలు దానికి ఎందుకు చెప్పు? ఇది కరెక్ట్. వాళ్ళని పిలిపి కాక మాట్లాడదాం. గట్నే యాడికి పిలిపించమంటావు? తోటకు రమ్మను. గాడైతే ఎవరికి తెలియదు. అవు మంచిగా చెప్పిన, ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యురి. రమ్మని చెప్తా. హలో, నేనే మాట్లాడతానా? శరం లేదరా నీకు అలాంటి పని చేయనికే? పటేలా ఆగు, ఏది ఇట్లా గుస్స అయితే పని అవుతుందా చెప్పు? ఏంది కాక ఆగేడిది? వీడు చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. అయినా వీణ్ణని ప్రయోజనం ఏముంది? ఇగో ఈ పెద్ద మనిషిని అనాలే. కొడుకును హద్దు అదుపు లేకుండా పెంచి గాలికి వదిలేసిండు. రెడ్డి సాబ్, ఆటలు మంచిగా రాని. ఊకునే కొద్దీ ఎగిరెగిరి పడుతున్నావు. నా కొడుకుని గాలికి వదిలేస్తే మరి నీ బిడ్డనెందుకు హద్దు అదుపు లేకుండా పెంచినావు? ఆడపిల్లని హద్దులో పెంచాలని తెలవదా? అంటే అన్నీ ఉంటాయి మరి. ఏ గౌడ్ సాబ్, మాటలు మంచిగా రాని, ఊకున కొద్ది రెచ్చిపోతున్నాయింది. ఏమైంది మా కాందానేంది? ఏయ్, నీ ఖాందాన్ గురించి అందరికీ తెలుసులే కానీ మూసుకుని కూర్చోరి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓడిన సర్పంచ్ మీరు, గెలిచిన సర్పంచ్ మా అన్న. మీరు ఎప్పుడు కూడా మాతో సమానం కాదు. మీరే మూసుకుని కూర్చోరి. ఎక్కువ మాట్లాడుతున్నావు చంద్రారెడ్డి. 15 సంవత్సరాల నుంచి మేమే అధికారంలో ఉన్నామని తెలుసుకోండి. ఆయన పట్టుమని 10 ఓట్లతో పాకుతూ గెంటుతూ మునుగుతూ గెలుపు ఒక గెలుపని విర్రవీగకర్రి. ప్రజల్లో ఎక్కువ అభిమానం మీకన్నా మాకే ఉంది. అది తెలుసుకుని మాట్లాడండి. ఏ నరసింహగౌడ్, జర తగ్గి మాట్లాడు. ఈ గ్రామంలో తాత ముత్తాతల నుంచి పటేళ్లం మేమే, పట్వారిలం మేమే. అధికారం మాదే, అందలం మాదే. చరిత్ర చెప్పుకుంటూ పోతే మా ముందు మీరంతా. ఇగో మూసుకొని నీ కొడుకు చేసిన శరం లేని పనికి క్షమాపణ చెప్పి పొండ్రి.
అవును మళ్ళా వెనకట మా తాత ఎల్లగుర్రం ఎక్కిండని బడాయి మాటలు మానుకోండి. ఆడపిల్లని హద్దుల్లో ఉంచడం తెలియదు గానీ ఖాందాన్ గురించి మాట్లాడతావా? ఇంకొక అరే మాట మీరు ఆగుండి, నేనున్నా కదా, మళ్ళా కొట్లాడతారు ఏంటి? మీకు దండం పెడతా. మీరు కూర్చోండి, నేనున్నా కదా. గౌడ్ సాబ్ మీరు కూర్చోండి, సాల్వ్ చేయనికే కదా నేను వచ్చింది. అర్థమైంది కదా? మీరు కూడా కూర్చోండి సార్, కూర్చోండి. పటేల్ సాబ్ ఏంది దూకే? ఇగో మీ ఇద్దరికి చెప్తాను, ఒకళ్ళ మీద ఒకరు గుస్సా చేసుకుంటే దెబ్బలాడుకుంటే మంచిగుంటుందా చెప్పు? మర్యాదకుంటుందా? మన ఊరి పరివే పోతుందా? నా మాట ఇరుర్రి. మీరిద్దరూ ఈ ఊరికి 2 కళ్ళ సుంటోళ్ళు. మీరు ఇట్లా కొట్లాడుకున్నారు అనుకోండి, మీ పరువు పోతుంది, ఊళ్ళో పరువే పోతుంది. ఏదో పోరగాళ్ళు మంచి వయసు మీద ఉండరు, లవ్కి అనుకుంటారు, ప్రేమించుకున్నారు, వదిలిపెట్టుర్రి. ఎందుకు ఇలా? సరే ఇప్పుడు ఏంది విషయం? ఏమున్న విషయం ఏం లేదు. ఇగో ఇప్పుడు చెప్తాను, ఇంకో పాలి మీ పోరగాడు మా పిల్ల వంక చూసిందనుకో మంచిగా ఉంటుంది. మా వాడికి వేరే పని పాట లేదు. అయినా మా వాడికి ఏం తక్కువ? నీ పిల్లనే కావాలా? అంటే 1 కోటి మంది క్యూల కట్టి పిల్లనిస్తానంటారు. నరసింహగౌడ్ మాకేమన్నా తక్కువ? అరే అగో మళ్ళా ఆగుంటే మళ్ళీ కొట్లాడతాను. నేను చెప్తాను కదా, నా మాట ఇంటూ మీరు ఏంది ఇట్లా కొట్లాడతారు? మీరు పోయి కూర్చోండి. ఇంకోసారి కాదు, కలల్లో కూడా మా వాడు మీ పిల్ల జోలికి రాడు. ఇదే నా మాట, నా మాటే నా కొడుకు మాట. ముందు మీ పిల్ల సంగతి చూసుకోండి. కొడుకు సంగతి నువ్వు ఆగుంటే చూసుకో. మళ్ళా కొట్లాడతాను. నేను చెప్తాను కదా, నా మాట ఇంటూ మీరు ఏంది ఇట్లా కొట్లాడతారు? మీరు దండ పెట్ట, మీరు పోయి కూర్చోండి. కూర్చోండి అయ్యా, ఇద్దరు పోయి కూర్చోండి. కూర్చోండి కాదు చెప్పు. చెప్తా ఇను. ఏం లేదు, ఇప్పుడే చెప్పిన కదా, నీ పోరగాడు మళ్ళా మా పిల్లలకి తిరగద్దు, అటెనక లవ్వు గివ్వు అన్నాడు అనుకో మర్యాద ఉండదు. ఇప్పుడే చెప్తానా, తీసుకోపో మీ పోరగాడు. ఓ రారా శివ. రే శివగా జాగ్రత్త. ఇక మీ నాయన మాట నిలబెట్టు. గజేంద్రు గట్ల మిట్క చూస్తాడు నన్ను. ఓం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. అమ్మాయిని తీసుకుని రండి.